హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోర్ట్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. రిమోట్ ఫ్రీలాన్సర్ ట్రావెల్ కన్సల్టెంట్స్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క కంపెనీ ఇండియాలోనే ఉంటుందండి. అలాగే 2 వీక్స్ ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటికి రిలీజ్ అయ్యి 2 వారాల క్రితమే రిలీజ్ అయిందనమాట. ఇప్పటి వరకు ఓవరాల్గా 100 పీపుల్స్ అయితే ఈ యొక్క జాబ్కి క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. సో మీరు కూడా అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎండింగ్లో నేనైతే చెప్పడం జరిగింది. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ 0 to 3 స్కిల్స్ మ్యాచ్ అనేసి చూపెట్టారు. సేల్స్లో కానీ, అలాగే ఇంగ్లీష్ బాగా మాట్లాడడంలో కానీ, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకుంటే సరిపోతుంది అనమాట. ఈ 3 స్కిల్స్ ఉంటే వీళ్ళైతే జాబ్లోకి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో వీఆర్ డ్రీమ్పోర్ట్ an ఆన్లైన్ ప్లాట్ఫామ్ దట్ విల్ హెల్ప్ యూ బిల్డ్ యువర్ ఓన్ ట్రావెల్ బిజినెస్. సో ఇక్కడ మీరు జాయిన్ అవ్వడమే కాకుండా ఓన్ ట్రావెల్ బిజినెస్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. వీ ప్రొవైడ్ ఫ్రీ ఆఫ్ చార్జ్ పర్సనల్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ అండ్ ఎక్విప్ యూ విత్ ఆల్ ద నెసెసరీ టూల్స్ టు స్టార్ట్ వర్కింగ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చి ప్రొఫెషనల్లో ట్రైనింగ్ ఇస్తారు, ఎక్విప్మెంట్ ఇస్తారు. సో అవన్నీ కూడా మీరు ఆ టూల్స్ను ఉపయోగించి మీరైతే డైరెక్ట్గా ఇండిపెండెంట్గా ఈ యొక్క వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ట్రావెల్ మేనేజర్ విత్ పాసిబిలిటీ టు ఎర్న్ అప్ టు USD 1000 to 15,000 1500 అంటే $1,000 నుంచి $1,500 కూడా స్టార్ట్ చేసి మీరు ఒక ట్రావెల్ మేనేజర్గా మీరైతే ఇక్కడ ఎర్న్ చేయొచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. సేల్స్ కమిషన్స్ ఉంటాయి. అలాగే రిమోట్లీ చేసుకోవచ్చు, అంటే ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. ఫుల్లీ ఆన్లైన్లో మాత్రమే మీరు వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో వరల్డ్లో ఎక్కడున్నా కూడా మీరు ఈ యొక్క కంపెనీ ద్వారా వర్క్ అనేది చేయొచ్చు. సో అవర్ ట్యాక్స్ వచ్చేసరి అంటే మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అనమాట. సో మోటివేటింగ్ ఇన్కమ్ అండ్ కమిషన్ స్కీమ్ అనేది ఉంటుంది. అదే ఫుల్లీ రిమోట్ అనమాట. సో మీరైతే ఇంటి దగ్గర ఉండే ఖచ్చితంగా వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఎంగేజ్మెంట్ విత్ ఏ గ్లోబల్ ట్రావెల్ ఆర్గనైజేషన్ విత్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద మార్కెట్. సో మీకైతే గ్లోబల్ ట్రావెల్ ఆర్గనైజేషన్లో మీకైతే 20 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఆ యొక్క మార్కెటింగ్లో. అలాగే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ ఇండస్ట్రీ డిఫైనింగ్ ఇన్నోవేటివ్ ట్రెండ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్సెంటెన్సీ ప్రోమ్స్ అండ్ రివార్డ్స్ ప్రోగ్రామ్ అనేది కూడా ఉంటుందన్నమాట. అలాగే ఆపర్చునిటీ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా దీనిలో ఉంటుంది. అలాగే పార్టిసిపేషన్ ఇన్ గ్లోబల్ స్కేల్ ప్రాజెక్ట్స్లో మీరైతే పార్టిసిపేట్ చేసే విధంగా ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇన్ దిస్ రోల్ యూ విల్ సో రిసీవ్ అండ్ ప్రాసెస్ రిక్వెస్ట్స్ ఫ్రమ్ కస్టమర్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్చేసింగ్ ఎయిర్లైన్ టికెట్స్ అండ్ టూర్ ప్యాకేజెస్. ఎవరైతే ఆ కస్టమర్స్ ఎయిర్లైన్ టికెట్స్ అంటే టూర్ ప్యాకేజెస్ ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకుంటారో అవి రిసీవ్ అయ్యా లేవా, ప్రాసెసింగ్లో ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. అలాగే హెల్ప్ కస్టమర్స్ చూస్ ద బెస్ట్ ఆప్షన్. అలాగే యూజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ బుకింగ్స్ అండ్ సేల్స్ ఎంగేజెన్స్ ఫర్ ఎయిర్లైన్ టికెట్స్ అండ్ టూర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. బిల్డ్ ట్రస్ట్ అండ్ లాంగ్ టర్మ్ కోఆపరేషన్ విత్ కస్టమర్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పార్టిసిపేట్స్ ఇన్ ట్రైనింగ్ సెషన్స్ అండ్ కంటిన్యూస్ డెవలప్మెంట్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. 2 weeks ఆఫ్ ఫ్రీ ఇంటెల్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ అండ్ ఓరియంటేషన్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. రిసీవ్ 24/7 సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట.
వరల్డ్ క్లాస్, అలాగే ట్రైనీస్ అండ్ అడ్వైజర్గా మీకైతే 24/7 సపోర్ట్గా ఉంటారనమాట. రోల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ అనేది ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ విత్ అవర్స్ ఆఫ్ అవైలబిలిటీగా ఉండాలి అనమాట. ఓరియంటేషన్ టు రిజల్ట్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్ అనేసి ఇవ్వడం జరిగింది. సో అబండెన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ట్రస్ట్ రెస్టినేషన్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఇదనమాట ఈ యొక్క వేకెన్సీ డీటెయిల్స్. సో ఈ యొక్క వేకెన్సీకి మీరు కానీ అప్లై చేయాలనుకుంటే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ యొక్క లింక్ అనేది, ఈ జాబ్ లింక్. సో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఓపెన్ చేసి ఈ యొక్క పేజీ అనేది రావడం జరుగుతుంది. మీరైతే డైరెక్ట్గా క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను వివరంగా చెప్పడం జరుగుతుంది. సో ఎక్కడ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా కూడా చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి.
ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.